అందరికీ నమస్కారం. 350 ఏళ్ల తరువాత మేషరాశి వారికి 1000% ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో తప్పకుండా చూడండి. మరి 350 ఏళ్ల తరువాత మేషరాశి వారికి 1000% ఒక స్త్రీ వల్ల జరగబోయేదేంటి? మరి ఈ వీడియోలో ఎలాంటి విశేషాలున్నాయి? ఇదంతా కూడా మనం పూర్తిగా వీడియోని చూసి తెలుసుకుందాం. గ్రహాల కలయిక అనేది కొన్నిసార్లు కొన్ని వందల ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటుంది. అలా ఎన్నో వందల ఏళ్ల తర్వాత జరిగే మార్పుల వల్ల కొన్ని రాసుల వారి యొక్క జీవితంలో మరియు జాతకంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి వారి యొక్క లైఫ్ ని మార్చేస్తాయి. అంతేకాదు, అనుకున్న దానికంటే కూడా గొప్పగా బ్రతికే జాతకం వీరి జీవితంలోకి వస్తుంది. మరి అలాంటి గ్రహగతులు మార్పే అనేది 350 ఏళ్ల తరువాత మేషరాశి వారి యొక్క జీవితాన్ని పలకరించబోతోంది. ఆ గ్రహాల కదలికతో వచ్చే మార్పు వల్ల మేషరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క రాకతో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతోంది. ఇలా అని జ్యోతిష్య పండితులు చెప్తున్నటువంటి మాట. మరి ఆ మార్పులు ఎలాంటివి, ఎటువంటి మార్పుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇదంతా కూడా మనం ఈ వీడియోని చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి అధిపతి కుజుడు. ఈ రాశి జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో, కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. వీరికి భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం అంటే చాలా ఇష్టం. నేవీకి సంబంధించిన వాహనాలని వీళ్ళు చాలా సునాయాసంగా నడుపుతారు. యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధమైనటువంటి సాంకేతిక వ్యవహారాల్లోనూ మేషరాశి వ్యక్తులు చాలా నిష్ణాతులుగా ఉంటూ ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నమాట. అంతేకాకుండా మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే మేషరాశి వారు మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. మేషరాశి వారు స్నేహితుల్ని వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకొస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే చాలా అయిష్టంగా ఉంటుంది. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం అంటే మొదటి సంతాన విషయంలో మాత్రం ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. వారి వల్ల అయితే వీరికి అమితంగా కలిసి వస్తూ ఉంటుంది, లేదా వారి వల్ల వీరు చాలా నష్టపోతారు. మేషరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అంతేకాకుండా మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయటం మంచిది. ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలు అందుకుంటారు. మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందుల్ని ఎదుర్కొన్న మీరు 350 ఏళ్ల తరువాత వస్తున్నటువంటి ఈ గ్రహగతుల ఆధారంగా కష్టాలకి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందటం కాదు, మీరే ఇతరులకి సాయం చేసేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. ప్రతి వారు మీకు బాగా తెలిసిన వాళ్ళు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అవసరతలో ఉంటే వాళ్ళకి అండగా నిలబడతారు. ఇలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతుగా మీరు సాయం అందించడం అనేది చేస్తారు. ఇలా చేస్తే మీకు డబ్బు కొదవే ఉండదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండాలి అన్నా, మీ ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్లకూడదు అనుకున్నా మీకు డబ్బుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అంతేకాకుండా అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించకండి. ఇది అస్సలు మంచి పద్ధతి కానే కాదు. ఈ మేషరాశి గల వారిలో అలాంటి ధోరణి ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి కోరికతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇది మంచి అవకాశం ఇచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో చాలా చక్కటి స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ లో కోరుకున్న మార్పులు అనేవి చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ మేషరాశి గల వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మీరు పూర్తి చేయటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది. ఏ విషయంలోనైనా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే రాబోతున్న రోజుల్లో
మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచించబడుతోంది. ఎందుకంటే మేషరాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి. ఈ టైంలో మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా 1000కి 1000% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ అనేవి రావడంతో మీ యొక్క వ్యాపారం కానీ, మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు కానీ చాలా చక్కగా అంచెలంచెలుగా ఎదిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదు. మీరు చక్కగా అందరిలోకి ముఖ్యులుగా నంబర్ 1 గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్స్ మీరిస్తున్న సపోర్ట్ తో ఇంకా బాగా పనిచేయటం వల్ల మీ వ్యాపారంలో ఎటువంటి నష్టాలు కూడా మీరు చూడవలసినటువంటి పరిస్థితి అనేది ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా మీరు వృద్ధిలోకి రావడం, మీ బిజినెస్ ని మరింత విస్తరించడం చేస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగనంత ఆస్తిని సంపాదించడం జరుగుతుంది. అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు. వాటిల్లో బెస్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ లైఫ్ ని మీరే చేంజ్ చేసుకోండి. ఆర్థికంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టువులతో రాజీ పట్టానికి అవకాశం కనిపిస్తుంది. స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఈ రాశిగల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి. 350 ఏళ్ల తరువాత మేషరాశి వారికి 1000% ఒక స్త్రీ వల్ల ఆస్తి యోగం కలగబోతోంది. ఆమె మరెవరో కాదు, మీ భార్య. అవును, మేషరాశి వారికి నమ్మినా నమ్మకపోయినా మీ భార్య వల్ల మీకు చాలా చక్కటి జాతకంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే మీ జీవితంలోకి మీ తలరాత మార్చే భార్య రావడం వల్ల తను పట్టిందల్లా బంగారంగా ఉండబోతోంది. అదృష్టం విపరీతంగా పట్టబోతోంది. 350 ఏళ్ల తరువాత మేషరాశి వారికి ఆర్థిక అనుగ్రహం అనేది కలగబోతోంది. దీంతో ఈ రాశి గల వ్యక్తులకు అన్ని విధాలా కలిసి రాబోతోంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. అప్పుల బాధలు తీరిపోతాయి. సమస్యల సుడిగుండం నుంచి బయటపడటంతో పాటు కష్టాలకు మీరు చెక్ పెడతారు. ఈ కాలంలో మేషరాశి వారు అన్ని గుడ్ న్యూస్లే వింటారు. ఇకపై అన్ని రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు లాభాలనే పొందుతారు. ఇదంతా కూడా మీ భార్య అదృష్ట కారణంగా జరగబోతోంది. ఇది మాత్రమే కాదు, మరో 10 రోజుల్లో మేషరాశి వారికి మీ సతీమణి వల్ల విపరీతమైన ఆస్తి యోగం కలగబోతోంది. ఇది ఎలా సాధ్యం అంటే మీ భార్యకు సంబంధించిన పుట్టింటి ఆస్తి ఈ సమయంలో మీకు వస్తుంది. అది కూడా పెద్ద మొత్తంలో రాబోతోంది. ఆ ఆస్తితో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మీరు లైఫ్ లో బాగా ఎదుగుతారు. ఇకపోతే మేషరాశిలో పుట్టిన జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే పరిహారాలను చేయండి చాలు. మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడతారు. అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. మరి ఇప్పుడు మనం ఆ పరిహారాలేంటో చూసేద్దాం. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ వలన మేషరాశి వారు సమస్యల్ని అధిగమిస్తారు. అలాగే గురువారం చేసే విష్ణు పూజలు మీకెంతో మేలు చేస్తాయి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి కానీ, జాస్మిన్ ఆయిల్ కానీ సింధూరాన్ని సమర్పించండి. ఇక అదే విధంగా మీరు ఏ పని ప్రారంభించినా సరే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పబడుతోంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసొచ్చే రోజుగా చెప్పొచ్చు. దీంతో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసొచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. ఇలా అన్ని రంగాల్లో మీరే ముందంజలో ఉండటానికి, వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు మేషరాశి వ్యక్తులకు బాగా సాయపడతాయని చెప్పుకోవచ్చు. మరి చూశారు కదా, మేషరాశి వ్యక్తులకు 350 ఏళ్ల తరువాత ఎలాంటి అదృష్టం రాబోతోందో, ఒక స్త్రీ వల్ల 1000% వారి జీవితంలో ఏ పరిస్థితులు వారిని పలకరించబోతున్నాయో, వారికి ఏం జరగబోతోందో. మరి మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే మీరు ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. శుభం.